కేఆర్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే విశాఖపట్నం స్టీలు ప్రైవేటీకరణ. ఈ విషయంపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చక్కటి క్లారిటీ ఉందని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. ఆయన పూటకో మాట, గంటకో డ్రెస్సు, అనేక రకాలైన వేషాలు మార్చడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన మనం ముఖ్యంగా ఊసరా వెళ్ళి అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరొక్క విషయం, ద్వినాలుక. ఆయన నాలుక ఎటుంటే అటు మాట్లాడుతుంది. ఈ రోజు మోడీని పొగుడుతాడు, రేపొద్దున మోడీని తిడతాడు. ఈ రోజు ఇంకొకరిని పొగుడుతాడు, అమిత్ షాని పొగుడుతాడు. తెల్లారుతారు అమిత్ షా మీద రాళ్ళు వేయించగలటువంటి సమర్థులైనటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు. గతం అంటే పవర్ లేకపోతే ఒకలాగా, పవర్ ఉంటే ఒకలాగా. ఈయనకి ముఖ్యమంత్రి కాకుండా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అన్ని విషయాలు మనము విందాము. ఇప్పుడు ఏం పీకుతున్నారని చెప్పి కార్మికులందరూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఇంకొక ఆయన ఉన్నారుగా ఎప్పుడు నిద్రావస్థలో ఉంటారు, DCM గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనము చూద్దాం. ప్రత్యేక హోదా ఏమైంది? ముఖ్యమంత్రి గారు అయ్య గారు గతంలో మాట్లాడిన మాటలు విన్నారు కదా. ప్రత్యేక హోదా ఏమైంది ముఖ్యమంత్రి గారు? అదేనండి ముఖ్యమంత్రి గారు, తమర్ని కూడా అదే ప్రశ్నలు అడుగుతున్నారయ్యా. విభజన హామీలు ఏమైనాయి? విశాఖపట్నం స్టీల్ ఏమైంది? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. బాబు గారికి పదవి లేకపోతే అన్నీ గుర్తొస్తాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అదే కనుక పదవి ఉందనుకోండి, విశాఖ ఉక్కు అది ప్రజల హక్కు కాదండి, ప్రైవేటు వారి హక్కు. అదన్నమాట. ఇప్పుడు మన DCM గారు వచ్చారు, ఆయన కూడా ఏం మాట్లాడతారో విందాము ఒక్కసారి. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోలేదు, బాధ్యత ప్రథమ బాధ్యత మీది. ఇప్పుడు దాకా ఏం అడగలేదు ప్రధానమంత్రి గారు. నువ్వెందుకు అడుగుతావు? నువ్వేమీ అడగవు. ప్రధానమంత్రి వస్తే గజ 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 వణికిపోయి హత్తుకుంటావు, ఆలింగనం చేసుకుని ముద్దులు ఎట్టుకోవడం తప్ప నువ్వు ఇంకేం చేస్తావే? 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. మరి నువ్వెప్పుడు ప్రాణత్యాగం చేస్తావో చెప్పు బాబు. నువ్వు ప్రాణత్యాగం చేస్తావా, ప్రాణాలు తీస్తావా? నిన్నే వరదలో ఒక 60 మందిని ప్రాణాలను తీసేశావు, ఇంకేం తీసేస్తావులే? నువ్వు చేసేదంతకంటే ఏముంటది? పెద్ద ఎత్తున పోరాడారు. ఇక్కడే తాడికొండలో అమృతరావు, ఇక్కడ పుట్టిన వ్యక్తి అక్కడ పోయి నిరాహార దీక్ష చేశాడు. తెన్నేటి విశ్వనాథం అంటే పెద్ద మనుషులందరూ ఆ రోజు పోరాడారు. నువ్వు ముఖ్యమంత్రి చేయడం అంటే శల్యుడి సారథ్యం అన్నమాట. ఎలాగైతే శల్యుడు శాపనార్థాలు పెడుతూ నువ్వేం యుద్ధం చేస్తావు, నువ్వేం యుద్ధం చేస్తావు, నువ్వేం యుద్ధం చేస్తావంటావు చూసావా, అలాగన్నమాట. నువ్వు మా రాష్ట్రానికి పట్టిన శల్యుడి అన్నమాట. శని ఎప్పుడు విరగడవుతుందో. పోరాడి సాధించుకున్న హక్కు. ఆ రోజు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ కలిసి పోరాడారు. అలాంటి సెంటిమెంటల్ విశాఖ ఉక్కు ఏమైంది? తెన్నేటి విశ్వనాథం గారితో కలిసి దీక్ష చేశానని చెప్తావు, ఎన్నైనా అబద్ధాలు చెప్తావు. స్వయంగా గాంధీ మహాత్ముడిని నారావారిపల్లికి తీసుకెళ్లి రాజా ఖర్జూరము నాయుడు గారి ఎనుములు నెట్టమేపుతారో కూడా చెప్పినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి అబద్ధాల బాబు గారు. ఇక ఆపండి తమరి సోది. DCM గారు, మీరు బాబు గారి కలిసి ఏం పీకుతారో చెప్పండి. అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా, బూడిద రాలుతురా ఎదవల్ల. DCM గారు, మీరు ఏమైనా గారి గొప్పవారండి. మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. జోగి జోగి రాసుకుంటే బూడితే కదండి మిగిలేది. యు ఆర్ రైట్ సార్. అందుకే అండి మీరంటే నాకు ఎంతో ఇష్టం. మోసానికి మారిపోయారు. చంద్రబాబు మోసం చేస్తున్నారు, మోడీ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. సైకోపాలనని ఎన్నెన్నో దూషణలు చేశావుగా గత ముఖ్యమంత్రిని. ఇప్పుడు ముఖ్యమంత్రివై నువ్వేం పీకుతున్నావు? ఆ పెద్దావిడ ఏం చెప్తుందో చూడు. నీ అంత అబద్ధాల కోరు, నీ అంత వెధవ ఇంకొకడు లేడని మోడీని, అలాగే DCM గారిని కూడా ఎంతో చక్కగా అభివర్ణించిన సంగతి విను, సిగ్గన్నా తెచ్చుకో. కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపులో చల్ల కదలకుండా అంతా మీరే చేయండి. మేము చెయ్యం, మీరు రావు. వీర మహిళలు వెళ్ళాలి, మా జన సైనికులు వెళ్ళాలి, మా నాయకులు రావాలి, మేము రావు. నువ్వెందుకు వస్తావు DCM? అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. ఉన్నది ఉన్నట్టు చెప్తావు. నువ్వు బయటికి రావని ముమ్మారు చెప్పినా ఈ ప్రజలకు బుద్ధి లేక ఓట్లేశారు. అర్థమైందా? నువ్వు రావు కదా. నువ్వు చెప్పేది 100% కరెక్ట్. నువ్వు బాత్రూమ్ DCM అవు కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. DCM నీ ముఖం ఆపారి అద్దంలో చూసుకో. ప్రైవేట్ పరం కాకుండా విశాఖ స్టీల్ చూస్తావా? ఎంత బాగా చెప్పావు. వెళ్ళిరా. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకురంటే మేము చెయ్యమమ్మా. మీరు కూడా రావాలి బయటికి. ఏమిడి DCM అందరూ రోడ్ల మీదకి రావాలా?
నీ కొళ్ళు పోయాయా, స్టూవులు దూబాయా? వారం రోజుల నుంచి విశాఖపట్నం ప్రజలందరూ రోడ్ల మీద, కార్మికులందరూ అన్నమానాలు అనేసి రోడ్ల మీద వచ్చి నిరాహార దీక్షలు చేస్తుంటే ఏమైంది? నీ మైండ్ దొబ్బినట్టుంది. కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, ఇది నా మాట, ఇది దేశం సొత్తు, దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి ప్రభుత్వం. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. ఒక రాష్ట్రానికి ప్రభుత్వం అంటే ఒక బాధ్యత. విశాఖపట్నం ఆత్మ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఆ ఆత్మను కూడా దోచుకోవాలని ఆలోచన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దుర్మార్గం. సొల్లాపు గాని వైఎస్ఆర్ పార్టీ దోసుకుంటే ఇప్పటికి ఎప్పుడో అది ప్రైవేటీకరణ అయ్యేది. గాని నువ్వు ఇంకా సొల్లాపేసి నువ్వు చెక్క భజనలు అవేమో అనేసి మోడీకి వాళ్ళకి చెక్క భజనలు ఆపేసి ప్రైవేటీకరణ గురించి ఏమన్నా మనిషివైతే మనసు పెట్టి దాని గురించి ఆలోచించు. రాష్ట్ర హక్కులు కాపాడలేనుడు ముఖ్యమంత్రి. ఒకప్పుడు ఏమన్నావు, రాష్ట్ర హక్కులు కాపాడలేనివాడు ముఖ్యమంత్రి. నువ్వే మంత్రివి, నువ్వు చెత్త మంత్రివి. ఇప్పుడు ప్రజల మనోభావాలు కాపాడలేనివాడు. మన సెంటిమెంట్ ని అమ్ముకోవాలని చూసేవాళ్ళు కూడా నీచులు అవునా కాదా తమ్ముళ్ళు? అన్నయ్య నువ్వు చెప్పింది 100% రైట్ అన్నయ్య. నువ్వెంత నీచుడువో నువ్వే చెప్పుకున్నావు అన్నయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. నాచిగా మాట్లాడుతున్నారు అన్నయ్య. నేను మాట్లాడలేదన్నయ్య, నంగనాచిగా నువ్వే మాట్లాడుతున్నావు అన్నయ్య. తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఈ దొంగలే దొంగ నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు. అన్నయ్య నీ గురించి అంత చక్కగా చెప్పుకున్నావు అన్నయ్య. అందుకే అన్నయ్య నువ్వన్నా గాని ఆ DCM అన్నా గాని నాకు ఎంతో ఇష్టం అన్నయ్య. దొంగ దొంగ అని నువ్వే దొంగ నాటకాలు ఆడుతున్నావని ఎంత చక్కగా చెప్పుకున్నావన్నయ్య. మీ నోటీస్ రాలేదా? అమ్ముతారని తెలియదా? నిద్రపోతున్నారా? నితురు పూరా సామి, నితురు పూరా సామి, నా ముత్తులు మరిపాల సామి. ఏం చేస్తున్నారు? ఎందుకన్నయ్య DCM నల్లగంటావు? నిద్రపోనీలే, నువ్వు చేసే పని కూడా అదే కదన్నయ్య. తమాషాట్లాడుతున్నారు మీరు. ఎవరిని మోసం చేస్తారు మీరు? తిరుగుబాటు చేసి రోడ్డు మీదకి రాలేరు. ఏమైనా నిన్ను ఒప్పుకోవాలన్నయ్య. తిరుగుబాటు చేయడం తథ్యము, నువ్వు రోడ్డు మీద రాకుండా ఎలాగా నువ్వు కూడా బాత్రూమ్ లో దాక్కోవడం తథ్యమన్నయ్య. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా, మీకు ఆ సంకల్పం లేదా? నీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందన్నయ్య. ఆడబిడ్డలకు ఆ సంకల్పం లేదు అని వాళ్ళని రెచ్చగొడితే వచ్చేసారులే అన్నయ్య. నీ అంత చూడు నాకి వచ్చారు చూడండి. ఆవిడ ఏం చెప్తున్నారు వినన్నయ్య. పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్ 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు, బొగ్గు గనులు ఇవ్వట్లేదు, బొగ్గు సప్లై చేయట్లేదు. మొత్తం లోపల నుంచి తొలిచి 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 పారేస్తున్నారు. ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? స్టీల్ ప్లాంట్ కాపాడతానంటే గెలిపించారు. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో. అన్నయ్య నువ్వు అప్పుడు అందరినీ రెచ్చగొట్టావన్నయ్య. దేవుని దయతో అప్పుడు ప్రైవేటైజేషన్ కాలేదు, ఇప్పుడు ప్రైవేటైజేషన్ రోడ్డెక్కేసింది. మహిళలు వచ్చేసారు. అమ్మగారు ఏమన్నారు విన్నావు కదా? విను బాగా. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చేసింది అన్నయ్య. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదన్నయ్య. నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడిపోవటం మాత్రము తథ్యముగా కనపడుతుంది చంద్రబాబు. ఇప్పటికైనా నువ్వు DCM నోరదుపులో పెట్టుకొని కార్మికుల కష్టాలు తెలుసుకొని ప్రైవేటైజేషన్ ఆపకపోతే నీకు దుర్గతి మాత్రము తప్పదని నేను కూడా హెచ్చరిస్తున్నాను. అందరికీ నమస్కారము, బాయ్. ఎందుకు స్టీల్ ప్లాంట్ ను కాపాడతారని. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా అయ్యారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఈ మోసాన్ని భరించలేకే రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు, రైతు సంఘాలు రాస్తారోకో చేపట్టాం. ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి, స్టీల్ ప్లాంట్ ని కాపాడండి. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి. లేని పక్షంలో బుడమేరు ఎలాగైతే విజయవాడని ముంచేసిందో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో ఉవ్వెత్తున ఉద్యమిస్తామని చెప్పి మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం.